టీడీపీ నేత హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కేసుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దీంతో ఈ హత్య కేసులో ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తున్నాయి. అటు హోసూరు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దుకాణాలు, పాఠశాలలు బంద్ చేశారు. మరోవైపు పొలిటికల్, ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్, ఇతర కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. శ్రీనివాస్ భౌతికాయానికి పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ హత్యపై కుటుంబ సభ్యులు కూడా కొందరిపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి పత్తికొండ నుండి అందిస్తారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ హత్యపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. బహుశా ఈ సాయంత్రం లోపే హంతకులు ఎవరు, కారణాలు ఏంటి అనేది తేలుస్తామని చెప్పి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంలో ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై మాట్లాడేందుకు మనతో అతని బంధువులు ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరి మీద? ఉన్నాయి సార్, కొన్ని పొలిటికల్గా కొన్ని ఉన్నాయి, వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి. కాకపోతే మా అనుమానమే ఇన్ఫార్మర్ లేకుండా ఈ హత్య జరగదు. అదొకటి. పొలిటికల్ కూడా కొద్దిగా 2-3 ఉన్నారు అతనికి వ్యతిరేకంగా, అదొకటి అనుమానం ఉంది. దీని మీద కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 1917 మెజార్టీ వచ్చింది వైసీపీకి. 2019లో దాన్ని బోర్డుతో సహా వేసింది. ఆ బాధ తట్టుకోలేక ఎవరిని కాళ్ళు పట్టుకున్నో చేతులు పట్టుకున్నో ఏం చేసుకున్నో తెలియదు. దాన్ని తిప్పికొట్టినాడు. ఇప్పుడు 2024లో దాన్ని తిప్పికొట్టి 474 మెజార్టీ టీడీపీకి వచ్చింది. దాన్ని ఓర్చలేక, ఇది రాజకీయంగా ఓర్చలేక ఎదుగుతున్నాడు ఈ అబ్బాయి, పైకి ఎదుగుతున్నాడని పైన వచ్చేసి ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా ప్రపోజల్ చేసిండివి. దాన్ని కూడా ఆయన్నే చేయాలని కూడా మేమంతా కూడా సపోర్ట్ చేసినాము. వీడు చాలా ఎదుగుతాడని మరి లోకల్గా అవతల మా వల్ల అనేది క్లారిటీ తెలియదు. ఎస్పీ గారు అడిగినారు, నేను ఎస్పీ గారికి కూడా ఇదే చెప్పినాను. ఆయన కూడా మీకు సాయంత్రం లోపల క్లారిటీ ఇస్తాను, నిందితులు పట్టిస్తానని చెప్పినారు సార్. ఇది వాస్తవం. ఇది పరిస్థితి. ఎవరు చంపారు, ఏ పార్టీ వారు చంపారు అనే దానిపై పూర్తిగా స్పష్టత లేదని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఎస్పీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్గా లేదా ఇల్లీగల్గా లేదా ఇంకా ఇతర ఏమైనా అప్పులు కారణంగా ఏమైనా ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. బహుశా ఈ సాయంత్రం లోపే నిందితులను పట్టుకుంటాం, కారణాలను వెల్లడిస్తామని చెప్పి ఎస్పీ బిందు మాధవ్ చేసిన ప్రకటన సంచలనంగా ఉన్నది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. పత్తికొండ నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.